Hi friends, welcome back my channel. Today is our topic Sri Lanka. ఏంట్రా మన ఇండియన్ క్రికెట్స్ ఇది చేసేవాడు ఫస్ట్ టైం శ్రీలంక క్రికెట్ మీద చేస్తున్నాను అనుకుంటున్నారా? అవును, ఈరోజు మన శ్రీలంక క్రికెట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన రోజు. ఒకప్పుడు వరల్డ్ కప్లో వెరీ డేంజర్ టీం ఏదంటే వెస్టిండీస్. మన ఇండియా, మరో కెన్యా, బంగ్లాదేశ్ లాంటి టీమ్స్ ఆ టైంకి ఫస్ట్ 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచి ఇండియా డబుల్ టీమ్స్కి ఎదిగింది. శ్రీలంక గురించి చెప్పుకోవాలంటే వాళ్ళు వరల్డ్ కప్ ఇచ్చారు 92 తర్వాత 96లో వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు. సనత్ జయసూర్య, కల్విత్ రాణా, అర్జున్ రాణితో గుణశేఖర్, మరవన్ ఆటపట్టు, ఉత్తమ్ మురళీధరన్ ఇలాంటి హేమీ ప్లేయర్స్. అందులో ఒక ప్లేయర్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి, సనత్ జయసూర్య 92 వరల్డ్ కప్ నుంచి 2007 వరల్డ్ కప్ వరకు తన సేవలను శ్రీలంకకు అందించాడు. 96 వరల్డ్ కప్ అంటే ఒకప్పుడు 100 రావాలంటే 30 ఓవర్స్ కానీ 100 స్కోర్ వచ్చేది. ఏ టీం అయినా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, ఏ టీం అయినా 30 ఓవర్స్. ఫస్ట్ టైం 15 ఓవర్స్కి 100 స్కోర్ తీసుకొచ్చిన ఏకైక ప్లేయర్స్ శ్రీలంక సనత్ జయసూర్య. తను అద్భుతమైన బ్యాటర్, అద్భుతమైన ఫీల్డర్, అద్భుతమైన బౌలర్ 334 వికెట్స్ తీశాడు తన బౌలింగ్లో. బ్యాటింగ్లో 184 రన్స్, ఇండియా మీద హైయెస్ట్ స్కోర్. టెస్ట్లో 200 రన్స్. యాజ్ అ సక్సెస్ఫుల్ క్యాప్టెన్, సక్సెస్ఫుల్ వైస్ క్యాప్టెన్, సక్సెస్ఫుల్ బ్యాటర్, సక్సెస్ఫుల్ వికెట్. ఆ ఆటగాడు కొడితే ఎంత పెద్ద బౌలర్ అయినా, బెట్లీ, గ్లెన్ మ్యాక్గ్రాత్, వాసీమ్ అక్రమ్, వాకా యూనియస్, షోయబ్ అఖ్తర్, ఎంత హేమి బౌలర్స్ని చెడుగుడు ఆడుకున్న ప్లేయర్ అతను. అతను క్యాప్టెన్సీగా క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళింది. తమ కుమారకం 2007లో వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళి ఓడిపోయారు. దాని తర్వాత తను రిటైర్మెంట్ ఇచ్చేసాడు సనత్ జయసూర్య. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నాను అనుకున్నారా? శ్రీలంక హేమీలను రిటైర్మెంట్స్ ఇచ్చారు. శ్రీలంక పతనం మొదలైంది. ఎంతకంటే 96 నుంచి డెవిల్ టీం వరకు ఉన్న టీం 2000 అడుగు వెళ్ళిపోయింది. 2011 తర్వాత అది ఒక చిన్న టీంగా మారిపోయింది. ఓ పక్క అధిక సమస్యలు పట్టుకొని ఫైనాన్షియల్గా కూడా శ్రీలంక భయంకరమైన చావు దెబ్బ తాకి ఫైనాన్షియల్గా. కానీ అలాంటి టైంలో మళ్ళీ తిరిగి అడుగు పెట్టాడు. ప్లేయర్గా కాదు, యాజ్ ఎ కోచర్గా అడుగు పెట్టాడు. మళ్ళీ తన టీంని మరుగుదిద్దాడు. తన డబ్బు గురించి కాదు, తన దేశం గురించి కాదు, ఆటగాడిని పూర్వ వైభవాన్ని ఉంటాడు. మన ఆస్ట్రేలియా మీద ఎలా కొట్టారు శ్రీలంక ప్లేయర్స్. సనత్ జయసూర్య కోచింగ్, తన ఆట తీరు అంతా శ్రీలంక వాళ్ళకి నింపి తనకున్న ధైర్యాన్ని తీసుకొచ్చాడు. అలాంటి ఆటగాడు ఉండాలి, అలాంటి ఆటగాడు ఆడాలి. యాజ్ ఎ ప్లేయర్గా తన దేశ పరువు నిలబెట్టాడు. కొలాప్స్ అయినా మళ్ళీ తన దేశాన్ని మళ్ళీ తను నిలబెట్టుకున్నాడు యాజ్ ఎ కోచర్కి వచ్చి. అలాంటి అద్భుతమైన కోచర్ ఉన్నందుకు నేను గర్వపడతాను. 2011 నుంచి 2019 వరకు శ్రీలంక ఒక చిన్న పసిక్కుమల టీంగా అయిపోయింది. అంటే బంగ్లాదేశ్, కెన్యా, జింబాబ్వే తర్వాత మరో పసిక్కుమల టీం శ్రీలంక తర్వాత వెస్టిండీస్ తర్వాత పాకిస్తాన్. ఇవన్నీ పసిక్కుమల టీంగా మారిపోయాయి. పసిక్కుమల టీం నుంచి మళ్ళీ పరిగెట్టింది సనత్ జయసూర్య కోచింగ్లో. ఎందుకంటే నిన్న ప్రతి ఒక్క ఆటగాడిలో సనత్ జయసూర్య ఆటగాడే కనపడ్డాడు. 11 మంది ప్లేయర్స్లో సనత్ జయసూర్య కనపడింది. అద్భుతమైన టాలెంట్ని తీసుకొచ్చాడు బయటికి. తన పౌరుషాన్ని నింపాడు, తన ఆటను చూపెట్టాడు. వాళ్ళు ఆడుతుంటే నాకు సనత్ జయసూర్య అనే 11 మంది ప్లేయర్స్లో నాకు కనపడ్డారు. ఆస్ట్రేలియా మీద కానీ అలా ఆడుతుంటే నాకు సనత్ జయసూర్య కనపడ్డాడు. కానీ
ప్లేయర్స్ ఎవరు నాకు కంపెనీలే. అద్భుతమైన కోచింగ్ ఇచ్చాడు టీంకి. తన దేశ పరువు క్రికెట్ని నిలబెట్టడానికి వచ్చాడు తను. సో సనత్ జయసూర్య రియల్ క్రికెట్ ప్లేయర్ ఫర్ ఈస్ కంట్రీ. యాజ్ ఎ క్రికెట్ ప్లేయర్గా తన సేవను నిలబెట్టుకుని కోచర్గా తన రూపాన్ని వాళ్ళు పెట్టి ఆడుతున్నారు యాజ్ ఎ కోచర్గా. సో కంగ్రాట్స్ టు సనత్ జయసూర్య యాజ్ ఎ సక్సెస్ఫుల్ ప్లేయర్, యాజ్ ఎ సక్సెస్ఫుల్ కోచ్. మీరు మాతో ఫైనాన్స్లో అడుగు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. బట్ మేము ఫైనాన్స్లో మేము గెలవాలని కోరుకున్నాం. ఫైనాన్స్లో మేము గెలవాలి, మీరు మాతో ఫైనాన్స్ తడబడాలి కోరుకున్నాం. నిన్న మ్యాచ్ మాకు ఒక ఎక్స్పీరియన్స్. గెలిపోలే ఆకాశంలో ఉన్నప్పుడు ఒక దెబ్బ తాకి నుంచి మేము లెసన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ 3 మ్యాచెస్ వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే గ్యారంటీకి గెలుస్తాం. అందరు ఫామ్లోకి వస్తారు ప్లేయర్స్. 3 మ్యాచ్లు గెలిచి ఫైనల్స్ ఇండియా శ్రీలంక ఎంటర్ అయ్యి ఇండియా శ్రీలంకని బీట్ చేసి కప్ ఎత్తుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. ఎందుకంటే 2014 వరల్డ్ కప్ రివెంజ్, 2020 వరల్డ్ కప్ రివెంజ్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా శ్రీలంక ఫైనల్స్ ఎదురుపడాలి. ఇండియా శ్రీలంకను కొట్టి కప్ తీసుకొచ్చేవాడు. నిన్న మ్యాచ్ మాకు లెసన్ కొట్టుకున్న పాఠం, మేము పాఠం నేర్చుకున్నాం. నెక్స్ట్ 3 మ్యాచెస్ మా విస్ఫూర్తి చూస్తారు. నేను చెప్పి మైండ్కి ఏమడదు. ప్లేస్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు?